ఈ మధ్య కాలంలో కుటుంబ హత్యలు ఎక్కువైపోయాయి. బయట ఏదైనా ఇబ్బంది వస్తే చాలు ఇంట్లో వాళ్ళని చంపి వాళ్ళు కూడా ఆత్మహత్య చేసుకున్నారు. ఇలాంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువైపోయాయి. ఇక్కడ మాత్రం 3 రోజులకి ఇంట్లోంచి దుర్వాసన రావడంతో ఆ కుటుంబ హత్యలు బయటపడ్డాయి. ఆ ఇంట్లో ఏం జరిగింది? ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. ఫ్యామిలీ సమస్యల పరువు పోతుందని ఎవరైనా ట్రాక్ తప్పారా? కూతురు లవ్లో పడిందా? ఇలా కారణాలేమైనా కావచ్చు. కాకపోతే ఒకేసారి 3 మృతి చెందడం కలకలం రేపుతోంది. ఇంతకీ హత్య, ఆత్మహత్య? ఇదే డౌట్ పోలీసులను వెంటాడుతోంది. పోస్టుమార్టం నివేదిక వచ్చే వరకు తామేమీ చెప్పలేమని అంటున్నారు. రాజస్థాన్లోని బికనీర్ ప్రాంతంలో ఒక ఇంట్లో వ్యాపారవేత్త ఫ్యామిలీ చనిపోయింది. వ్యాపారవేత్త నితిన్ ఖత్రి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్లు అమ్మేవాడు. అతనికి షాపులో భార్య చేదోడు వాదోడుగా ఉండేది. ఖత్రి కూతురు పేరు జెస్సికా. చాలా అందంగా ఉంటుంది. ఇంటర్ చదువుతోంది. వీరి వ్యాపారం బాగానే జరిగింది. 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. ఏనాడు వారికి సమస్యలు ఉన్నట్లు బయటి వారికి తెలీదు. ముఖ్యంగా బంధువులకు సైతం ఏమీ తెలీదు. ఖత్రి ఫ్యామిలీలో ఏం జరిగిందో ఆ సీక్రెట్ ఎవరికీ తెలీదు. కాకపోతే వ్యాపారవేత్త ఇంట్లో నుంచి వాసన రావడం ఇరుగు పొరుగు వారు పసిగట్టారు. రోజురోజుకు వాసన పెరుగుతోంది. ఫ్యామిలీ సభ్యులెవరూ తలుపులు తెరవలేదు. దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి తలుపులు బద్దలు కొట్టారు. తలుపు ఓపెన్ కాగానే ఇంట్లోంచి ఒకటే దుర్వాసన వస్తోంది. ఖత్రి ఉరేసుకుని కనిపించాడు. అతడి భార్య రజని, కూతురు జెస్సికా నేలపై పడి ఉన్నారు. ఖత్రి ఫ్యామిలీని చూసి ఒక్కసారిగా పోలీసులు షాక్ అయ్యారు. కాసేపు నోటి వెంట మాట రాలేదు. ఈ ఘటన జరిగి దాదాపు 2 వారాలవుతుందని ఓ అంచనాకు వచ్చారు పోలీసులు. ఆ సీన్ చూసిన పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. భార్య రజనీని చంపేసి ఆ తరువాత 18 ఏళ్ల కూతురు జెస్సికాను హత్య చేసి ఆపై ఖత్రి ఆత్మహత్య చేసుకుంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించామని డిప్యూటీ ఎస్పీ విశాల్ జాంగిర్ తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో నితిన్ తన భార్య, కుమార్తెను చంపి ఆ తర్వాత ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని చెప్పుకొచ్చారు. ఫ్యామిలీ మృతికి ఖచ్చితమైన కారణం తెలియదని పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత తెలుస్తుందని చెప్పుకొచ్చారు. ఖత్రి ఫ్యామిలీ మరణం కేసు పోలీసులకు ఓ సవాల్గా మారింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఇళ్లు, షాపు చుట్టుపక్కల వారిని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన గురించి ఖత్రి బంధువులకు సమాచారం ఇచ్చారు పోలీసులు. కనీసం ఇంట్లో ఎలాంటి లేఖలు లభించలేదు. కనీసం ఫోన్ ద్వారా అయినా హత్య గుట్టు వీడుతుందా, చివరకు సస్పెన్స్ గా మిగిలిపోతుందా అనేది ఆసక్తికరంగా మారింది.